ఆంధ్రప్రదేశ్లో మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైసీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణకు విశేష స్పందన లభిస్తుందని మాజీ మంత్రి మరియు ఉమ్మడి నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్షులు కాకాణి గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. పొదలకూరులో స్థానిక బస్టాండ్ సెంటర్ నందు ఆదివారం రోజు కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా కాకాణి మాట్లాడుతూ జగన్ ప్రభుత్వం పేదలకు వైద్యంతో పాటు వైద్య విద్యను ఉచితంగా అందించాలనే లక్ష్యంతో 17 ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ఏర్పాటు చేసిందని గుర్తు చేశారు. అయితే కూటమి ప్రభుత్వం మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరించాలనే ఆలోచన దుర్మార్గమన్నారు. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గం నుంచి 60 నుంచి 70 వేల చొప్పున సంతకాలు సేకరించి రాజ్యాంగ అధిపతి అయిన గవర్నర్కు అందజేయడం జరుగుతుందన్నారు. ఎలక్షన్స్కు ముందు ఎన్నికల ప్రచారంలో బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారంటీ పేరుతో కూటమి నాయకులు బాండ్ పేపర్లను ప్రజలకు అందజేసి ఎన్నికల తర్వాత హామీలు అమలు చేయకుండా మోసం చేశారని ఆరోపించారు. తుఫాను బాధితులందరికీ నిత్యావసరాలు ఇస్తానని చెప్పి ఇప్పుడు కొందరికేనని మోసం చేస్తున్నారని ఆరోపించారు. ఇళ్లలో నీళ్లు చేరిన వారికి ఆర్థిక సాయం కూడా అందించడం లేదన్నారు. తాను అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజల పక్షాన పోరాటం చేస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు బచ్చల సురేష్ కుమార్ రెడ్డి, కోణం బ్రహ్మయ్య, గోగిరెడ్డి గోపాల్ రెడ్డి, వాకాటి శ్రీనివాసులు రెడ్డి, సర్వేపల్లి వైసీపీ ఐటీ వింగ్ అధ్యక్షులు రావుల ఇంద్రసేన్ గౌడ్, పముజుల శంకరయ్య, దాదిబత్తిన విజయభాస్కర్ రెడ్డి, షేక్ అంజాద్ తదితరులు పాల్గొన్నారు. సేకరణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగిందని చెప్పి మీ అందరికీ గుర్తు చేస్తున్నాం. కరోనా కష్టకాలంలో మనం అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు చూసాం. కరోనా కష్టకాలంలో వందల వేల కోట్ల రూపాయల డబ్బులు ఉన్నటువంటి ధనికులు కోటీశ్వరులు కూడా ఆసుపత్రిలో ఒక బెడ్ ఇప్పించండి అని చెప్పి పరాధేయపడ్డారు. ప్రాణాలు కోల్పోయారు. ఆసుపత్రిలో వైద్య సేవలు అందలేదు. ఆ రోజు కార్పొరేట్ ఆసుపత్రులు కొన్ని ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్తే అక్కడ ఉన్నటువంటి డాక్టర్లు మాకు మా ప్రాణం ముఖ్యం కాబట్టి మేము వైద్యం అందించలేమని పరిమిత సంఖ్యలో ఆ రోజు బెడ్లు ఏర్పాటు చేసి వైద్యం అందించారు తప్ప విస్తృతంగా సేవలు అందించలేకపోయారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ముఖ్యమంత్రిగా కోవిడ్ లో బహుశా భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా అందించినటువంటి విధంగా వైద్య సేవలు అందించడం జరిగింది. దానిలో భాగంగా మీరు ఒకసారి చూస్తే ఈరోజు ఈ జిల్లాలో ఈ రాష్ట్రంలో ఏ జిల్లాలో అయితే మెడికల్ కాలేజీలు లేవో ఆ జిల్లాలో ప్రభుత్వ ఆధీనంలో ఉండేటువంటి మెడికల్ కళాశాలలు ఉంటే ప్రభుత్వ ఆధీనంలో ఉండేటువంటి వైద్యులైనా ఉచిత బస్సు ఇచ్చాడా? ఒకరికైనా 1500 రూపాయలు అయితే స్త్రీ ఆడబిడ్డ నిధి అని చెప్పాడు. సంవత్సరానికి 18,000 ఇచ్చాడా? ఒక్క బిడ్డకైనా 3,000 రూపాయలు ఈరోజు నిరుద్యోగ వృత్తి ఇచ్చాడా? ఇవ్వలేదు. రెండో సంవత్సరం వచ్చేటప్పటికి ఏదో కొద్దిగా మామూలుగా చెప్పినట్టుగా 40,000 రూపాయలు రైతులకు బకాయి ఉంటే 5,000 రూపాయలు రైతులకు ఖర్చులేసి అన్నదాత సుఖీ భవ అన్నాడు. 5,000 రూపాయలు 40,000 రూపాయలు ఎగ్గొట్టి చంద్రబాబు 5,000 రూపాయలు చేతిలో పెడితే అన్నదాత సుఖీభావ అవుతాడా? ఆ డబ్బంతా తమర సమీపించుకున్న తర్వాత సోమిరెడ్డి మామూలుగా ఈరోజు ఉన్నటువంటి సోమిరెడ్డి చంద్రబాబు సుఖీభావ అవుతున్నారు తప్ప ప్రజలని నోరు కొట్టి ఈరోజు ప్రభుత్వం ఎక్కడ కూడా రైతుల గురించి పట్టించినటువంటి పరిస్థితి లేదు. ఆ దాఖలాలు కూడా లేవు. కాబట్టి అటువంటి నేపథ్యంలో ఈరోజు అందరూ కూడా గమనించాల్సింది ఏమిటంటే ఈ ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తుంది, ఏ విధంగా. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఎక్కడా కూడా ఎవరిని కూడా లెక్క చేయకుండా ఇష్ట ప్రకారంగా ఈ ప్రభుత్వం ప్రజలకు సంబంధించి అన్ని రంగాలలో వైఫల్యం చెందింది. కాబట్టి మనం అందరం కూడా ఆలోచన చేయాల్సింది ఈ ప్రభుత్వాన్ని ఏ రోజు 2027లో ఎన్నికలు వస్తాయా 2029లో ఎన్నికలు వస్తాయా తెలియదు కానీ ఈ రాష్ట్రంలో ఏ రోజు ఎన్నికలు వచ్చినా సరే తెలుగుదేశం పార్టీ కూటమి గల్లంత కావడం ఖాయం అనేటువంటి విషయాన్ని అడ్రస్ కోరుకునేటువంటి పరిస్థితులు ఉండవు. ఈ రోజు ఏ రోజు ఎన్నికలు వస్తాయని చెప్పి జనాలందరూ ఎదురు చూస్తున్నారు. ప్రజలు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఎత్తుక్కుంటూ తిరిగేటువంటి పరిస్థితి. ఒక్క సంవత్సర కాలంలోనే ఇంత వ్యతిరేకత మూట కట్టుకున్నటువంటి ప్రభుత్వం ఏదన్నా ఉంది అంటే బహుశా ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఈ రోజు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఏమీ ఉండదు. ఏదన్నా ఉంటే అక్రమ అరెస్టులు తప్ప. ఈరోజు జోగి రమేష్ తీసుకెళ్లి సంబంధం లేనటువంటి కేసులో నీకు సంబంధించి నువ్వు బీఫారం ఇచ్చినటువంటి జయచంద్రారెడ్డి అనేటువంటి వ్యక్తి మొత్తం అయితే నకిలీ మద్యం కేసులో జోగి రమేష్ కి సంబంధాలు ఉన్నాయని చెప్పి ఈరోజు జోగి రమేష్ అరెస్ట్ చేశారు. అంటే ఏంటి? అభివృద్ధి లేదు, సంక్షేమం లేదు. అరెస్టులకైతే పైసా ఖర్చు లేదు కాబట్టి నేను అభివృద్ధి అందివ్వను, సంక్షేమం అందివ్వను, మీరు కోరుకున్నటువంటి వ్యక్తిని అరెస్ట్ చేసి లోపలేస్తాను అనేటువంటి విధానంగా ప్రవర్తిస్తున్నారు తప్ప మరొక పరిస్థితి లేదు. ఈ ప్రభుత్వంలో అసలు ప్రజాస్వామ్యం అని కానీ లేదా ఒక ప్రభుత్వం అనేటువంటిది ఉందని కానీ ఒక పాలనా వ్యవస్థ ఉందని కానీ ఎక్కడ కూడా కనిపించేటువంటి పరిస్థితి లేదు. తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కొంతమంది అధికారులు మాకు అడ్డం ఉంటారని చెప్పి రకరకాలైనటువంటి రెచ్చిపోతున్నారు. నేను మీ అందరికి ఒకటే చెప్తున్నా, మీరు అందరూ
ఓపికగా కూర్చొని లెక్కలు రాసుకోండి. ఆ లెక్కలను సరిచేసేటువంటి బాధ్యత నాది అని చెప్పి మీ అందరికీ సందర్భంగా మనం చేస్తున్నాం. ఒకటికి ఎవరైతే మిమ్మల్ని కలిపెట్టినటువంటి వాడికి రేపటి రోజు అబ్బా ఇట్లుంటుందని నేను అనుకోలేదే, అనుకోనంటే జోరుకుని పోయిండేవాడిని కాదే అనేటువంటి విధంగా ఉంటుంది తప్ప చాలా మంది అనుకుంటున్నారు. నేను అడుగుతున్నా, చంద్రబాబు నాయుడు ఒక ఆయన చెప్పాడు, ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేదు, గోవర్ధన్ రెడ్డి లేడు. నేను ఛాలెంజ్ విసురుతున్నా, ధైర్యం ఉంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళకి సోమిరెడ్డిని టిక్కెట్ తీసుకోమని ముందు చాలు, కావాలంటే మమ్మల్ని గెలవడం విసురుతున్నా. కాబట్టి చేతగానేటువంటి వాడు ఈ రోజు పొదలకూరు సర్పంచ్ ఉంటే, సర్పంచ్ పాపం ఎస్టీ సర్పంచ్ ఎంత నీతివంతంగా పనిచేస్తుందో ఒక రూపాయి ఆశించకుండా అందరికీ తెలిస్తే ఆమె చెప్పు కట్టడానికి పూనుకున్నారు. మీ ఉద్దేశం ఏంది? ప్రజలు గెలిపిస్తారు, కానీ ప్రభుత్వం మీరు ప్రజలు గెలిపించినటువంటి ఆకాంక్షలకి ఆశలకి భిన్నంగా మేము వ్యవహరిస్తామని చెప్పి ఈ రోజు వాళ్ళు ఆ విధంగా ప్రవర్తించేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి అందరం గమనించాల్సింది ఏంటంటే, నేను చంద్రమోహన్ కి ఒక ఛాలెంజ్ విసిరా. ఏమని విసిరానంటే, నువ్వు వీళ్ళ చెక్కుపోరలు కట్ చేయొద్దు, వీళ్ళని తొలగించొద్దు. నీకు ధైర్యం ఉంటే ఈ పొదలకూరు పంచాయతీలో లేదా మన వెంకటాచలం పంచాయతీలో ఒక రీకాల్ కి పిలువు. నీకు అంటే ఈ పంచాయతీ సర్పంచ్ కావాలన్నా పడలేదా అని చెప్పి సర్పంచ్ని కావాలని కోరుకుంటారో లేదో నీ ముఖాన ప్రజలు ఎటువంటి తీర్పులు ఇస్తారనేటువంటి దాన్ని చూడు తప్ప ఈ రోజు వాటిని పక్కన పెట్టి నాకు అధికారం ఉంది కదా కాబట్టి నేను ఉన్నప్పుడు అధికారులు ఒకటేరా సర్పంచ్ వాళ్ళు గెలిచారు, మిగతా వాళ్ళకి ఇద్దరు బీజేపీ వాళ్ళు గెలిస్తే ఒక్క సర్పంచ్ జోలు కూడా వెళ్ళలేదే. కారణం ఏమిటి? ఏ పార్టీ అయినా సరే ప్రజలు గెలిపించినటువంటి వ్యక్తులు ప్రజల ఆశలకి అనుగుణంగా పనిచేయాలి తప్ప ప్రజల ఆశలకు భిన్నంగా ఈరోజు ప్రభుత్వం వచ్చింది కదా అని చెప్పి విచ్చలవిడిగా ప్రవర్తించడం సరైనటువంటి పద్ధతి విధానం కాదు. కాబట్టి పొదలకూరులో 30 పంచాయతీలు ఉంటే పొదలకూరు మండలంలో 29 పంచాయతీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే, ఒక్క పంచాయతీ టీడీపీ గెలిస్తే, ఆ ఒక్క పంచాయతీ సర్పంచ్ జోలికి నేను మంత్రిగా ఉన్నా, శాసనసభ్యుడిగా ఉన్నా, అధికార పార్టీలో ఉన్నా, ప్రభుత్వం ఉన్నా, ఒక్క రోజు కూడా వాళ్ళ జోలికి పోయినటువంటి దాఖలాలు లేవు అనేటువంటి విషయాన్ని సందర్భంగా మీ అందరికీ ఒకసారి గుర్తు చేస్తున్నాను. సమస్య ఎదుర్కొంటాడు చేతగానటువంటి వాడు, పీకి వాడు, పనికి మాలిన వాడు అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఇబ్బంది పెట్టాలని చూస్తాడు. కాబట్టి మీరు ఎవరు ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ప్రధానమైన సమస్య మనం వ్యవసాయం ప్రారంభిస్తున్నాం. ఎన్నడూ లేదు రేషన్ కార్డులు ఇచ్చేటువంటి వాళ్ళు ఇంతకుముందు పాపం ఏదన్నా బియ్యము, చక్కెర, కందిపప్పు ఇది తెచ్చుకునే దానికి చంద్రబాబు ప్రభుత్వం సిగ్గుమాలినటువంటి ప్రభుత్వం యూరియా కార్డులు ఇస్తుంది. ఆ యూరియా కార్డులకి సిగ్గుమాలినటువంటి మన పీసోడు వచ్చి అయ్యా మీ అందరికీ సంబంధించినటువంటి దాంట్లో ఇదిగో నేను ఇచ్చానని చెప్పేసిపోతున్నాడు. మొన్న ఏదో నేను ఒక మాట చెప్పా, కోడి కాళ్ళ మీద నిలబడలేకుండా నాయన నువ్వు 2 నిమిషాలంటే దానికి ఎంత కోపం వస్తుందో, నువ్వు వాస్తవం కాదరా పొదలకూరు బస్ స్టాండ్ లో నువ్వు స్ట్రైట్ గా 5 నిమిషాల సేపు కదలకుండా నిలబడి మళ్ళీ నీ గురించి నేను మాట్లాడాను. దాని ధైర్యం ఉంటే ఛాలెంజ్ స్వీకరించరా. ఏమీ లేకుండా, ఏమీ చెందకుండా, ఏమీ చేతకానటువంటి వాడివి, ఏమీ తెలియనటువంటి వాడివి, ఏదో ఒకటి మాట్లాడాలనేటువంటి వాడివి, నీ ఇష్ట ప్రకారంలో మాట్లాడాలనేటువంటి ఆలోచన చేస్తే ఎక్కడా కూడా సహించేది ఉండదు అనేటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తున్నా. మీకు చేతనైతే ఈ రోజు పాపం చాలా మంది అనుకుంటున్నారు ఏమని, యూరియాకు సంబంధించి మేము 3 బస్తాలు మాకని చెప్పి. నేను రైతులందరికీ చెప్తున్నా, మీ పక్షాన పోరాడి అవసరమైతే మరోసారి జైలుకి వెళ్ళడానికైనా సిద్ధపడతా తప్ప ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి రైతులు యూరియా అందించేటువంటి విషయంలో ఎక్కడా కూడా రాజీ లేనటువంటి పోరాటం చేస్తాం. మీరు కావాలంటే జిల్లా కలెక్టర్ గారికి చెప్తున్నా, ఈ డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ అధికారికి చెప్తున్నాం, జాయింట్ కలెక్టర్ గారికి చెప్తున్నాం. ఏ రైతుకైనా సరే కొంతమంది అంటున్నారు మేమంతా మా తెలుగుదేశం వాళ్ళకి ఇస్తాం. తెలుగుదేశం ఇంకడానికి చంద్రబాబు నాయుడు బాబు ఖర్జూరు నాయుడు ఆస్తి కాదు, ఇదేమి మామూలుగా యూరియా అనేటువంటిది ప్రజలకు సంబంధించినటువంటిది, కేంద్ర ప్రభుత్వం సబ్సిడీతో వచ్చేటువంటిది. కాబట్టి మీ ఇష్ట ప్రకారం మేము ఉంచుకుంటామంటే గమ్ముగా ఉండేది ఏమి ఉండదు. కాబట్టి ఖచ్చితంగా రైతుల తరఫున పోరాడతాం. ఏ రైతుకి యూరియా లేకపోయినా దృష్టికి తీసుకురండి, వెంటనే వచ్చి కూర్చున్న రైతులకు యూరియా అందించేటువంటి బాధ్యత నాది అని చెప్పి సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ, ఈ మధ్య పాపం మీరు అందరూ చూశారు చంద్రమోహన్ రెడ్డి మాట్లాడితే కండలేరు దగ్గర పోయారు. చాలా మంది అనుకుంటున్నారు ఏమని కండలేరు కట్ట కింద బలహీన పడింది. కండలేరు కట్ట బలహీన పడలేదు, వరదలేమి రాలేదు. చంద్రమోహన్ రెడ్డి ధన ప్రవాహం కోసం తిరుగుతున్నాడు. పాపం వాడు తిరిగితే వర్షాలలో FDR వర్క్స్ వస్తాయి, ఫ్లడ్ డ్యామేజ్ రిపేర్స్ అని. దానికి సంబంధించి రేపు మీరే చూస్తారు, నేనే మీ ముందు లెక్కలు పెడతా. కోట్లాది రూపాయలు కోళ్ళ కట్టడానికి 2 దగ్గర పోయాడు, ఇంకెక్కడ తిరగలే. ఒకటి నిద్ర లేస్తే కండలేరుకు పోయాడు, సర్వేపల్లి కట్ట మీదకి పోయి దీనికి ఒక 100 కోట్ల లేకపోతే ఇబ్బంది అంటున్నాడు మామూలుగా దాన్ని చూసినప్పుడల్లా. కాబట్టి ఇక్కడ పోయి దీన్ని తీయండి దాన్ని తీయండి అంటే వర్షాలు వస్తున్నాయి, మేము అనుమతులు కూడా తీసుకురాకపోయాం, ప్రజల మీద ముప్పు పడిపోతుంది. కాబట్టి ఈ రోజు ఎన్ని తీశారు మా వాళ్ళు, ఇన్ని మిషన్లు ఇన్ని గంటలు పనిచేశారు కాబట్టి దీనికి 20 30 మింగేయాలనేటువంటి ఆలోచన తప్ప
రైతులను అడ్డుపెట్టుకుని ప్రజలను అడ్డుపెట్టుకుని వరదలను అడ్డుపెట్టుకుని దోచుకునేటువంటి నీచ మనస్తత్వం తప్ప ఈరోజు నీ ముఖాన్ని ఉమ్మేస్తుందా? ఎప్పుడైనా సరే బంకర్ల రోడ్డు మీద డబ్బులు వసూలు చేసినటువంటి పరిస్థితి లేదు సర్వేపల్లి నియోజకవర్గం. ఈరోజు సర్వేపల్లి నియోజకవర్గంలో ధర్మాల విద్యుత్ కేంద్రాల నుంచి బూడిద తీసుకెళ్లేటువంటి వాటికి ఆపి చెక్ పోస్ట్ పెట్టి 300 రూపాయలు వసూలు చేస్తున్నాడు. నీ కొడుకు వసూలు చేస్తున్నాడు, నువ్వు వసూలు చేస్తున్నావు. ఇంతకన్నా దౌర్భాగ్యమైనటువంటి శాసనసభ్యుడిని ఎప్పుడు చూసి ఉండదు. బహుశా పాపం పక్కన ఉండేవాళ్ళు మాట్లాడుతున్నాడు సోమిరెడ్డి ఇంకేం సోమిరెడ్డి రాదా అనేది ఆఖరి నాకని చెప్పి అతనే చెప్పి దొరికిన కాడికి దోచుకుని వెళ్ళిపోతాను. నేను మీకు అంత కాపాడని చెప్పి మనం గెలిపిస్తారు ఏడన్నా ఉంటే. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏడున్నాడు మనం పట్టక రావాలి తప్ప ఇంక ప్రజలు కనపడేది ఉండదు, దొరికేది ఉండదు. కాంగ్రెస్ పార్టీ పట్ల ఎంత స్పందన వస్తుందంటే ఏ గ్రామానికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా వందలాదిగా వేలాదిగా ప్రజలు తరలిస్తున్నారంటే దాని అర్థం ఏ రోజు ఎన్నికలు వచ్చినా సరే ఈ రాష్ట్రంలో తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం, జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి ముఖ్యమంత్రి కావడం, సర్వేపల్లి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలాడడం ఖాయమనేటువంటి విషయాన్ని సందర్భంగా మీ అందరికీ ఒకసారి గుండె శ్రీనివాసులు, పుల్లపుత్తూరు శకుంతలమ్మ, షేక్ దస్తగిరి, ఆదూరు సుబ్బులు,